అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 266వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 267వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 267. ఓం లబ్ధశక్త్యై నమః. ఓం లబ్ధశక్తి. ఇది 4 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లబ్ధశక్త్యై నమః అని పలుకవలెను. లబ్ధశక్తి సకల సమర్థ్యములకు హేతుభూతమైన మాయాత్మిక శక్తి కలది అని అర్థము. సకల సామర్థ్యములకు హేతుభూతమైన మాయాత్మికమైన శక్తి కలది అగుట చేసి మహామహేశ్వరి, పరదేవత, పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లబ్ధశక్తి అని స్తుతించబడుచున్నది. తే ధ్యాయోగానుగత అనుచు మహర్షులు ధ్యానయోగనిష్ఠులై సత్వ రజ తమో గుణముల చేత నిగూఢమై ఉన్న బ్రహ్మాత్మ శక్తిని దర్శించిరని శృతి చెప్పుచున్నదన. పరదేవత సర్వసమర్థురాలైన మాయాత్మిక శక్తి అని తెలియవలయుననేది భావం. కావున మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లబ్ధశక్తి అని భక్తుల చేత సంకీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధశక్త్యై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.